హ్యాపీ గుడ్ ఫ్రైడే అంటారు, హ్యాపీ ఈస్టర్ అంటారు. అంటే ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగలు ఇవి మనకి కదా. యాక్చువల్గా చెప్పుకోవాలి అని అంటే ఇది ఒక డిస్కషన్ జరిగిందండి, మా స్కూల్లోనే జరిగింది. ఒక హైందవరాలు అడుగుతున్నారనమాట, సీనియర్స్కి డిస్కషన్ జరుగుతుంది. అసలు ఏంటిది, మీకు మీ దేవుణ్ణి సిలువ వేస్తారు కదా, ఆయన అంత ఇబ్బంది పెట్టి ఆయన అంత శ్రమల పాలు చేసి ఆయన సిలువకు అప్పగించారు కదా, పిచ్చోళ్ళగా ఏంటి హ్యాపీ హ్యాపీ అని అంటే సరదాగానే మాట్లాడుకుంటూ ఉంటుంటే అందరు ఆవిడ హ్యాపీ అని చెప్పుకుంటున్నారు ఏంటి, అది మంచి శుక్రవారం ఎలా అవుతుంది అని చెప్పి. యాక్చువల్లీ ఈ డౌట్ స్టార్టింగ్లో అందరికీ వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా, దేవుడిని ఎరగని వాళ్ళందరికీ కూడా ఉండే డౌట్. అప్పుడు ఆవిడ ఏం చెప్పారు అని అంటే, ఇది మాకు శుభమైన రోజే, ఇది మాకు హ్యాపీగా ఉండాల్సిన రోజే, ఇది మాకు మంచి శుక్రవారమే. ఎందుకు అని అంటే లోకమంతా కూడా పాపంతో నిండిపోయినప్పుడు, లోకమంతా కూడా వేదనతో నిండిపోయినప్పుడు ఒక దేవుడు మానవ రూపేణ వచ్చి మా పాపంలన్నిటి నిమిత్తము కూడా ఆయన ఏం చేసుకున్నారండి, బలిగాను అర్పణగాను ఇచ్చుకున్నారు. అది యాక్చువల్గా వేరే దేవుళ్ళని మనం చూసినట్లయితే కనుక అవతారాల గురించి వాటి గురించి మనకి నార్మల్గా తెలుసు, వాటి మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మనకు నార్మల్గా తెలుసు. వాటన్నింటిలో కూడా ఏం చూస్తూ ఉంటాం మనం, ఏదో అవతారాలు ఎత్తి పాపం చేసిన వాళ్ళు చంపేయడం కానీ లేకపోతే వాళ్ళని నిర్మూలన చేయడం కానీ చూస్తూ ఉంటాం. అంటే లోకంతా ఎలా ఉంటుంది, తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేసిన వాడిని వాడిని మనం ఏం చేయాలి, మరణానికి అప్పగించాలి అనేది మనం చూస్తూ ఉంటాం లోకంలో చూస్తే. కానీ మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశారు, పాపానికి విముక్తి అనేది జరగాలంటే పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. పాపానికి ప్రక్షాళన ఎప్పుడు జరుగుద్ది, పరిశుద్ధమైన రక్తం చిందింపబడినప్పుడు మాత్రమే జరుగుద్ది. కాబట్టి జన్మతః పాపంలో ఉన్న వాళ్ళం మనం. భక్తులు అంటారు కదా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము దాల్చెను అంటారు. అంటే పుట్టిన తర్వాత మనం ఎంత ప్రాపర్గా ఉన్నా కూడా జన్మతః మనం దేంతో ఉన్న వాళ్ళమంట, పాపంతో నిండిపోయి ఉన్నవాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, పాత నిబంధన కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక లోకమంతా కూడా పాపంతో నిండిపోయినప్పుడు మోషేతో మాట్లాడాడు. ఎందుకంటే ఆ కుటుంబం అనేది కొంచెం ప్రాపర్గా ఉన్నట్టు దేవుడికి కనిపించింది కాబట్టి అప్పుడున్న పాపాలకి సంబంధించి ఆ కుటుంబం అనేది రక్షింపబడితే సరిపోతుంది అని చెప్పి వాళ్ళని రక్షించుకొని లోకమంతటిని కూడా ఏం చేశాడు, దేవుడు జలప్రలయానికి అప్పగించేశాడు. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే నినివే పట్టణాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నినివే పట్టణానికి వచ్చినప్పుడు ఎవరిని పంపిస్తారు, యోనాని పంపిస్తారు. అంటే ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది, నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళని బాగుపరిచేలాగా వాళ్ళతో ఒకసారి మాట్లాడు, వాళ్ళకి సువార్తను ఒకసారి ప్రకటించు, వాళ్ళు మారుతారు అని చెప్పినప్పుడు తను వెళ్ళి అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు ఏం చెందారు, మార్పు చెందడం అనేది మనం గమనిస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఈ టైంకి వచ్చేటప్పటికి ఎవరో ఒక భక్తులను చూస్తే మనకి ఎవరో కూడా కనిపించే వాళ్ళు లేరు. మనకి చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నారు కదా. మనకి లేఖనాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే నీతిమంతుడుగా ఉండేవాడు, లోకాన్ని రక్షించేవాడు ఎవడును కూడా లేడు. ఒకవేళ ఉన్నా కూడా జన్మతః పాపం చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళ రక్తం చిందింపబడడం అనేది మనకి ఇక్కడ సరిపోదు. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఆయనే జన్మలో కూడా పాపం లేకుండా లోకంలోకి వచ్చి మనకు మారుగా ఆయన శిక్షింపబడ్డాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ రోజు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. జననం కంటే ఈ మరణమైన రోజు మనకి చాలా ప్రశస్తమైన రోజు. ఎందుకంటే మనకి ఎక్కడితో పాపాలు అనేవి పరిహరింపబడ్డాయి కాబట్టి ఇది మనకి ముఖ్యమైన రోజు. ఇక్కడ ఆయన జీవితం అంతా కాకుండా మనకి ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా మనకి ఒక 7 మాటలు అనేవి ఆయన పలికారు. జీవితం అంతటిని కూడా పక్కన పెట్టిన ఆ సిలువలో పలికిన 7 మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన జీవితానికి సరిపడిన మనం ఎలాగైతే జీవితాన్ని లీడ్ చేయాలో, ఎలాగైతే జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలో ఈ 7 మాటలు మనకి సరిపోతాయి. ఒకరినొకరు క్షమించుకోవాలి అని, ఉన్నతమైన దానిని మనకి ఏదైతే అవసరం ఉందో దానిని మనం ఎంచుకోవాలి, ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి అని, లేదా మనం ఇక్కడ ఉన్నంత వరకు ఈ లోకంలోనికి మనం ఎవరి వల్ల అయితే వచ్చామో వాడిని జాగ్రత్తగా చూసుకోవాలని, అండ్ అలాగే ఆత్మల వరకు దాహం కలిగి ఉండాలని, అంటే ఆయన పనిని మనం ఇక్కడ నెరవేర్చాలి అని చెప్పి 5 మాటలు కూడా ఆయన చెప్పిన తర్వాత 6వ మాట మనకు ఆయన చెప్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే సమాప్తమైనది. ఏమైంది? సమాప్తమైంది అని చెప్పి ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ మాటలో మనం ఒక 4 విషయాల్ని అబ్జర్వ్ చేయొచ్చు.
ఫస్ట్ మాట ఏంటి అని అంటే పనిని పూర్తి చేయడం. ఒక ప్రణాళిక అనేది కలిగి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆ ప్రణాళిక అనే దాన్ని ఆయన పూర్తి చేయడం. ఏ పని గురించి వచ్చాడు? తండ్రి అయిన దేవుడు ఏ పని గురించి ఆయన ఇక్కడ పంపించాడు? ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి అని చెప్పి, ఆయనకి ఒక నిత్యమైన రాజ్యం ఉంది, ఆ రాజ్యం అనేది దీంతో మనకి సంబంధం లేదు అని చెప్పి ఈ విషయాల గురించి ప్రకటించమని చెప్పేసి చెప్పాడు. ఇప్పటికి వీళ్ళ పాపాలు అనేవి ఎక్కువైపోయాయి కాబట్టి దాని గురించి రక్తం అనేది చిందించబడాలి కాబట్టి దానికి సంబంధించిన పనిని నువ్వు పూర్తి చేయమని చెప్పి ఒక పస్కా గొర్రెపిల్ల వలె ఆయన్ని లోకంలోనికి ఆయన పంపించాడు. అంటారు కదా, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఒక పస్కా గొర్రెపిల్ల వలె ఆయన్ని లోకంలోనికి దేవుడు పంపించాడు. ఇక్కడ ఆయన జీవితం అంతటినీ అండ్ అలాగే ఆయన చేసిన మహాకార్యాలను బట్టి అద్భుత కార్యాలనే కాకుండా ఆయన శిలువ సమయాలు కూడా మనకి లేఖనాల ప్రకారంగా నెరవేర్పు అనేది జరుగుతుంది. ఇక్కడ పస్కా పండుగ గురించి మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. సంఖ్యాకాండము 28వ వచనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3వ వచనం. సారీ 28:3. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపంగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పించవలెను. ఇక్కడ గొర్రె పిల్లలని అర్పించాలి. ఎలాంటి గొర్రె పిల్లలండి? నిర్దోషమైన గొర్రె పిల్లల్ని అర్పించాలి. ఎప్పుడెప్పుడు అర్పించమన్నాడు? ఉదయం ఒకటి అర్పించమన్నాడు, సాయంకాలం ఒకటి అర్పించమన్నాడు. ఇక్కడ మనం ఒకసారి యేసుక్రీస్తు వారి శిలువ సమయాలను చూస్తే మొదటి మాట చూసేటప్పటికి ఆయన శిలువ వేసేటప్పటికి సమయం ఎంత అయిందని ఉంటుందండి బైబిల్లో? ఉదయం 9 గంటలు అని ఉంటుంది. ఒకసారి చూద్దామా? లేకపోతే మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది చూడండి అన్నమాట. మార్కు సువార్త 15వ అధ్యాయము 25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను పగలు. అండ్ అలాగే రెండవది చూద్దాం. అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 34 నుండి 37. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకును ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. చాలండి. మధ్యాహ్న కాలం అంటే అక్కడ మనకి సమయం అనేది నోట్ అయింది. ఎంత అయిందంటే అండి? 3 గంటల సమయం అయింది. ఉదయము సాయంత్రం. మనం మధ్యాహ్నం అనుకుంటాం కదా 3 గంటలని, మరి సాయంత్రం ఒక గొర్రెపిల్లని అర్పించమన్నారు కదా, దాన్ని బట్టి ఆయన పస్కా గొర్రెపిల్ల ఎలా అయ్యాడు అన్న డౌట్ అనేది రావచ్చు మనకి. ఇక్కడ 12 గంటలకి ఒక రోజు స్టార్ట్ అవుతుంది, 12 గంటలకి ఎండ్ అవుతుంది, అంతే కదా. అర్ధరాత్రి 12 గంటలకి ఇంకొక దినం అనేది స్టార్ట్ అయింది అనుకుంటాం. కానీ యోధా వాళ్ళ ప్రకారం అంటే ఆ దేశపు వాళ్ళు అప్పుడుండే ఆచారాలను బట్టి ఏంటంటే 6 గంటల నుంచి 6 గంటలకి ఒక రోజు ప్రారంభం అవుతుంది, ఒక రోజు ఎండ్ అవుతుంది. అంటే మనకి ఒక పగలు ఒక సాయంత్రాన్ని కలిపి రోజు అంటాం. వాళ్ళు అలా కాదు, సాయంత్రాన్ని ఉదయాన్ని కలిపి రోజు అంటారు. ఇదే మాట ఆదికాండంలో ఉంటుంది చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయంలో 5వ వచనం లాస్ట్ లో ఉంటుంది చూడండి. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమానెను. దేవుడి ప్రకారం ఏంటంటే అస్తమయము ఉదయము కలిపి ఒక రోజు. మనం దేని లెక్కేస్తాం? ఉదయాన్ని సాయంత్రాన్ని కలిపి ఒక రోజు అనుకుంటాం. బట్ వీళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సాయంత్రం నుంచి ఉదయానికి ఒక రోజు అవుతుంది. దాని ప్రకారం 6 గంటలకి సాయంత్రం అవుతుంది కాబట్టి ఆ 3 గంటలు కూడా వాళ్ళు ఎలాగా కౌంట్ చేసుకుని వాళ్ళు సాయంత్రం కింద కౌంట్ చేసుకొని ఉదయం 9 గంటలకి ఒక గొర్రెను అర్పించి మధ్యాహ్నం 3 గంటలకి అంటే వాళ్ళ ప్రకారం సాయంత్రం 3 గంటలకి ఒక గొర్రెను వాళ్ళు అర్పించేవాళ్ళు. ఇలాగా పస్కా గొర్రెలు వాళ్ళు అర్పించేవాళ్ళు. దేనికి? వాళ్ళ పాపం అనేది పోవడానికి. దాన్ని ఒక్కసారి మనం మన కొత్త నిబంధనలో చూస్తే కనుక అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊహించుచున్నట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనను కాలేదు. ఇక్కడ అపోస్తల కార్యం 2వ వచనం వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఒక కార్యం చూస్తామండి. దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగి వస్తుంది? ఇక్కడ మేడగదిలో ఉన్న వాళ్ళ శిష్యుల మీదకి దిగి వస్తుంది. ఎప్పుడు వచ్చిందంటే అండి? పొద్దు పొడిచి జామైనను కాలేదు. ఇది మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్ బికాజ్ ఇట్ ఈస్ టైమ్ ఓన్లీ 9 o'clock. 9 o'clock అంటే మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఉదయం 9 గంటలే అయ్యింది. వీళ్ళు త్రాగేసి మత్తులో ఏమీ ప్రవర్తించట్లేదు, దేవుని ఆత్మ నిజంగానే వీళ్ళ మీదకి దిగి వచ్చింది అని క్లియర్గా ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అంటే బైబిల్లో మనకి ఏం చెప్తున్నారు? 9 గంటలు. అప్పుడే ఎందుకు వచ్చిందండి?
అప్పుడు ఏం జరుగుతుందంటే 9 గంటలకు అక్కడ దహన బలి అనేది అర్పిస్తారు కదా, ప్రధాన యాజకుడు ప్రేయర్ చేసి అక్కడ ఒక గొర్రెని అనే దాన్ని వధిస్తారు. ఆ టైంలో వేలాది మంది అక్కడికి కూడి వచ్చి ప్రార్థనలు అనేవి చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగొస్తే అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, దేవుని ఆత్మ నిజముగానే పనిచేస్తుందని చెప్పి రక్షణ పొందుతారు అని చెప్పి ఆ టైంకి దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చింది. సో ఇలాగ 9 గంటలకి పస్కా గొర్రె పిల్లను వధిస్తారు. దేవుడు అద్భుత కార్యం 9 గంటలకి చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సిలువ వేయబడడం అనేది కూడా 9 గంటలకి జరిగింది. మరి 3వ గంటది కూడా మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, ఎన్ని గంటలకు వెళ్తున్నారంటే ఇద్దరు 3 గంటలకి దేవాలయంలోకి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? ప్రార్థనలకి వెళ్తున్నారు. అంటే ఈ పస్కా గొర్రె పిల్లలను వధించినప్పుడు ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తారు అని చెప్పుకున్నాం కదా, ఆ టైంకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ప్రధాన దేవాలయానికి వెళ్ళు ఆ సమయానికి కంపల్సరీగా అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇంకొకటి చూద్దాం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 13 పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అతని యొద్దకు వచ్చి 30వ వచనం కూడా చూద్దాం. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. 2 సమయాల్లో కూడా మనకి ఏ సమయం అనేది క్లియర్గా ఉందండి. ఇక్కడ 3 గంటలు అంటే ఏంటి, అక్కడ బలి అర్పించే సమయానికి కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళే వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంట్లోనే వాళ్ళు ఆ ప్రార్థన అనే దాన్ని చేసుకునేవాళ్ళు. ఈ కొర్నేలి సరిగ్గా దేవాలయంలో ఆ గంట కొట్టగానే ఏం చేసేవాళ్ళంటే తను తన కుటుంబంతో పాటు ఇక్కడ ప్రార్థన అనే దాన్ని చేసుకునేవాళ్ళు అనమాట. సో అక్కడ పస్కా గొర్రె పిల్లని వధించే టైంకి ఇక్కడ ఈయన ప్రార్థన అనేది చేసుకుంటుండగా ఈయనకి ఎవరు కనిపించారు? దేవదూత అనేది కనిపించారు. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, పస్కా గొర్రె పిల్ల అనేది 9 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి వధించినట్లయితే మన పాపానికి పరిహారం అనేది దొరుకుతుంది. సో మనకి ఇక్కడ లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అయిన ఈ పస్కా గొర్రె పిల్లని కూడా ఏ టైంకి వేశారంటండి? 9 గంటలకి వేశారు. అండ్ అలాగే ఆయన లాస్ట్ మాట్లాడిన మాట అంటే 3 గంటల తర్వాత ఆయన ప్రాణం అనే దాన్ని అర్పించారు. ఎలాగ ఆయన పనిని పూర్తి చేసుకున్నారు అంటే మహత్కార్యములు అద్భుత కార్యములు చేయడం అనేదే కాకుండా శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేని వివరం మర్చిపోలేదండి. ఎలాంటి పని అంటే లేఖనాలు నెరవేరినట్లుగా కానీ, లేకపోతే పస్కా గొర్రె పిల్లగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆ టైమింగ్స్లోనే నా వధ అనేది జరగాలి, అప్పుడు మాత్రమే నేను దేవునికి అర్పింపబడాలి, అప్పుడు మాత్రమే నేను సిలువను ఎక్కాలి అన్న వివరాలు ఆయన మర్చిపోలేదు. అంతటి వేదనలో ఉండి కూడా ఆయన వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా చేసిన వాడై ఉన్నాడు. ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే ఈ పస్కా గొర్రె పిల్ల అనేది నిర్దోషమైనదే కాకుండా దానికి ఎముకలు విరగొట్టకూడదు, అది కూడా ఒక నిబంధన. ఇవన్నీ కూడా నిర్గమకాండం 12వ అధ్యాయం మీరు చదివితే మీకు క్లారిటీగా తెలుస్తాయండి. ఇవన్నీ కూడా అంటే దాన్ని ఎలా తీసుకురావాలి, దాంట్లో ఏ మచ్చలను ఉండకూడదు, దాంట్లో ఎలాంటి అవిటితనం అనేది ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎముకలు అనేవి విరగొట్టకూడదు. మనం ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ యేసుప్రభు గారి 2 దొంగలు అనే వాళ్ళు సిలువ వేయబడ్డారు. వాళ్ళ కాళ్ళు విరగొట్టబడ్డాయి కానీ దేవుడి కాళ్ళు విరగొట్టబడ్డాయా? పడలేదు. వాళ్ళు విరగొట్టిన వాళ్ళు ఈయన విరగొట్టడానికి అంత సమయం ఏం పట్టదు కదా, కానీ అక్కడ ఏముంది, పస్కా గొర్రె పిల్లకి ఎముక అనేది విరగకూడదు. ఈయన పస్కా గొర్రె పిల్ల కాబట్టి ఈయన ఎముకలు కూడా విరగొట్టబడలేదు. చనిపోక ముందు ఒకవేళ కొన ప్రాణం ఉంటే కనుక విరగొట్టాలి, లేదు అంటే విరగొట్టక్కర్లేదు. దాని ప్రకారం చూసుకుంటే రూల్స్ అనే వాళ్ళు ఏమైనా పాటించారా? నిజమైన నేరం చేసిన వాడిని నిలబెట్టి అక్కడ సిలువ వేయాలి, కానీ ఆయన అది ఏ నేరం అన్నా ఉందా? లేదు. విరగొట్టాలంటే విరగొట్టేయచ్చు, అది రూల్ ఏం కాదు. కానీ అక్కడ ఏం జరిగింది, అది విరగొట్టడం అనేది అక్కడ దేవుడు రాయలేదు, అది విరగొట్టకూడదు కాబట్టి అక్కడ అది జరగలేదు. అండ్ అలాగే ఆయన రక్తంలో మనం పాలు పంపులు అనేవి పొందుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ఈ రక్తంలో మనము మన పాపమును శుద్ధి చేసుకున్నామో అప్పుడే మన పాపాలకి విమోచన అనేది దొరుకుతుంది. ఆ విమోచన కొరకే కదా ఆయన ఇక్కడికి వచ్చింది మన గురించి. ఇక్కడ ఈ పస్కా గొర్రె పిల్లను వధించిన తర్వాత ఆయన రక్తాన్ని అంట ద్వారబంధాలకి వేస్తే, ద్వారబంధాలకి గుర్తుగా వేసుకోవాలంట. అలా వేసుకుంటే మనం హతమవము, ఆ పాపంలోంచి మనము బయటపడతాము అని చెప్పి మీరు ఇది గుర్తుగా పెట్టుకో
వెళ్ళిపోండి అని చెప్పి ఇశ్రాయేలుకి దేవుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనము కూడా ఏం చేయాలి, ఈయన రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడి మన పాపాలను మనం శుద్ధి చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనము ఈ లోకంలో మన యాత్రను ప్రాపర్గా ముగించుకున్నట్టు. ఇలాగ ఆయన పనిని ముగించుకున్నారు. ఇంకా రెండో మాట చూస్తే, మొదటిగా మనం ఆయన పనిని పూర్తి చేసిన వాడి కింద మనం ఆయన్ని గమనించాం. రెండవది చూస్తే కనుక పాపంపై విజయం సాధించాం. ఏ పాపం? సర్వ మానవాళి పాపం. ఆయన పాపం ఏమి చేయలేదండి. ఆయన వెలిచూపు కానీ దుష్కార్యం కానీ ఏది కూడా ఆయన యందు లేదు. ఆయన దేని గురించి వచ్చాడు? సర్వ మానవాళి కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలు ఏదైనా తప్పు చేసి తప్పుదారిలో నడుస్తుంటుంటే మనం బాధపడతాం కదా, అరే మేము చెప్పిన మాట వినట్లేదే, మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము, వీడి గురించే కదా మేము కష్టపడేది. వింటూ ఉంటాం బయట, అదేంటండి ఎండనక వానక వీళ్ళ గురించి కదా కష్టపడేది, వీళ్ళు వినట్లేదండి, అదండి ఇదండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే మనము కనుక్కున్న పిల్లల్ని శారీరక సంబంధమైన వాటి గురించి మనము కనుక్కున్న పిల్లల గురించి మనం ఇబ్బంది పడితే ఆయన చేతులతో ఆయన మనల్ని చేసుకున్నారు. ఆయన ఊపిరి మనకి ఇచ్చారు. మనము పాడైపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేదు కదా. సో ఆ పాపం మీద విజయం సాధించారు కాబట్టి అది కూడా అక్కడ కంప్లీట్ అయ్యింది. ఆ పాపం నుంచి మనల్ని విముక్తులుగా చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లేఖనాల నెరవేర్పు. ఇంకొకటి ఏంటండి? లేఖనాల నెరవేర్పు. ఈయన పుట్టుక దగ్గర నుంచి మరణించే వరకు కూడా, మరణం అని అనకూడదండి మనం, ఎందుకంటే సిలువకు అప్పగించుకున్నారు, ఆయనే అప్పగించుకున్నారు, మరణం మీద విజయం పొందారు. ఇప్పుడు ఆయన చంపారు, ఆయన సిలువ వేశారు కంటే ఆయన బలి త్యాగం చేసుకున్నారు. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. ఆయనే అప్పగించుకున్నారు. ఎక్కువగా ఇదే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆయన పాపం మీద విజయం సాధించి ఆయనే అప్పగించుకున్నారు. అప్పగించుకునే వరకు కూడా ప్రతిదీ కూడా మన లేఖనాల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆ లేఖనాల నెరవేర్పు. అండ్ లాస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే భూ సంబంధమైన జీవితాన్ని ఆయన ముగించేశారు. ఏ కార్యం చేయడానికి వచ్చారు? దేవుడు అప్పగించిన కార్యాన్ని చేయడానికి వచ్చారు. పాపం మీద విజయం సాధించి దేవుడు తన చేతులతో ప్రేమగా చేసుకున్న ప్రజలందరినీ ఆయన రాజ్యానికి, ఆయన దగ్గరికి చేర్చాలనే పని మీద ఆయన వచ్చారు కాబట్టి దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేశారు. లేఖనాలు ఆయన రాక ముందు ఉన్న ప్రతి లేఖనం అనేది నెరవేరటం అనేది కంపల్సరీ కాబట్టి ఆ లేఖనం ప్రతి చిన్నది కూడా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ పస్కా గొర్రెపిల్ల గురించి నేను అన్ని చెప్తున్నాను కానీ నాకు తెలియదు ఇప్పటి వరకు. దీని గురించి వర్డ్ గురించి లాస్ట్ వర్డ్స్ కదా ఏముంటాయిలే అని సెర్చ్ చేస్తుంటే ఈ పస్కా గొర్రెపిల్ల గురించి నాకు ఇప్పుడు తెలిసింది. అంటే ప్రతి చిన్నది మనకి తెలియదు, అంత బాధలో వేదనలో ఉన్న ఆయన మాత్రం వాటిని గుర్తుపెట్టుకున్నారు. దేంతో సహా? సమయాలతో సహా. 9 గంటలు 3 గంటలు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి, ప్రధాన యాజకుడు ప్రేయర్ చేసి, అంటే ప్రార్థన చేసి దేవుడు గొర్రెపిల్లని వధించాలని చెప్పుకున్నాం కదా. ఇంచుమించు 9 గంటలకి ఆయన సరిగ్గా ప్రధాన యాజకుడిలాగే దేవునికి విజ్ఞాపన చేశారు. ఇది కూడా ఒకసారి గమనించండి. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అది విజ్ఞాపనే కదా. ఆయన మన ప్రధాన యాజకుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మనకి ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి మన పాపాల నిమిత్తం విజ్ఞాపన చేయాల్సింది ఎవరు? ఆయనే. కాబట్టి 9 గంటల కల్లా ఆయన విజ్ఞాపన చేసి సిలువకి అప్పగింపబడ్డారు. మళ్ళీ 3 గంటలకు కూడా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. కరెక్ట్గా అప్పుడు కూడా ప్రధాన యాజకుని వలె తండ్రికి విజ్ఞాపన చేశారు. అంటే మన చిన్న బాధ తగిలేటప్పటికి మనం తింటాం మర్చిపోతాం, పడుకుంటాం మర్చిపోతాం, ఇంట్లో పనులు చేయడం మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. కానీ ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టే టైంలో కూడా ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఆయన ఏది మర్చిపోకుండా అన్నీ కూడా కరెక్ట్గా ప్రణాళిక ప్రకారమే ఆయన చేసి ఆయన ఏం చేశారు? పని అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఆయన ఎరిగారు. సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి, ఆయనకి తెలుసు. దేవుడు దేంట్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదండి. నువ్వు ఇది చేస్తున్నావా, నువ్వు ఇది చేస్తున్నావు, మనం ఏదైనా పని అప్పగించినప్పుడు వాళ్ళు అది చేస్తున్నా లేదో మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో నమ్మకమైన దాసుని మీద ఏం చేస్తాం? నమ్మకం పెట్టి వదిలేస్తాం. 1-2 సార్లు చూసుకుంటాం కానీ తర్వాత ఏం చేస్తాం? వీళ్ళు పని బాగానే చేసేస్తారులే అనుకుని వదిలేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఏదన్నా ఒక షాప్కి సంబంధించిన పని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇవాళ ఉండను, నువ్వు కొంచెం ఇవన్నీ కూడా చక్కబెట్టేసి తాళాలు ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్తా ఉంటాడు. నమ్మకమైన వాడైతే ఏం చేస్తాడు? ఎక్కడికి కదలకుండా అక్కడే ఉండి తన పని అంతా సక్రమంగా చేసుకొని ఆ డబ్బులు అవన్నీ కూడా లెక్క చూసుకొని ఆ తాళాలన్నీ తిరిగి తన బాధ్యత అయిపోయిన తర్వాత సమయం అయిపోయింది అని తెలుసుకొని ఏం చేస్తాడు? తిరిగి ఆ తాళాలు తీసుకెళ్ళి యజమానుడి చేతిలో పెడతాడు.
ఇక్కడ కానివాడైతే ఏం చేస్తాడు, ఏ దొంగతనమో ఏ దోపిడీతనమో చేసి కొల్లగొట్టే వాటితో పాటు వీడు కూడా భాగాలు అనేవి పంచుకుంటాడు. ఇక్కడ యేసు ప్రభు గారు ఎలా ఉన్నారండి, నమ్మకంగా ఉన్నారు, నమ్మకమైన కుమారునిగా ఉన్నారు. ఆయన ఏ పని మీద అయితే పంపించారో ఆ పని అనే దాన్ని సక్రమంగా చేసి, ఆయన ఏ పనికైతే ఆ ప్రాణాన్ని మానవ రూపంలో ఉంచారో, దేవుడికి కిందకి రావాల్సిన అవసరం లేదు కదా, అలా రావాలంటే ఎవరి అనుమతితో వచ్చాడు, తండ్రి అయిన దేవుడు అనుమతితో కిందకి వచ్చాడు. సో ఇప్పుడు ఆ టైం అనేది కంప్లీట్ అయిపోయింది, ఆయన వచ్చిన పనిని ఆయన సంపూర్ణం చేశాడు అని చెప్పేసి ఆయన ఎరిగారు కాబట్టి ఆయన ఆ పనిని ఆపేసి ఏం చేశారంటండి, దేవుడికి తన ఆత్మను అప్పగించేసుకున్నారు. సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే, మనము కూడా ఇదే 4 విషయాలు మనకి మన లిస్టులో కూడా వస్తూ ఉంటాయండి. ఆయన మనకి ఇచ్చిన పని ఏంటి, ఈయన ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన ఎలాగైతే జీవించారో ఆయన మాదిరిగా తీసుకొని మనం కూడా జీవించాలనేది ఆయన ఆశ అయినది. కాబట్టి అలాగనే మనము జీవించి ఆయన రాజ్యవ్యాప్తిలో పారిభాగస్థులం అవ్వాలని చెప్పి ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.